స్వామీజీ నమస్కారం. నమస్తే అండి స్వామి. నమస్తే స్వామి, మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మ అయినటువంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చాలా చాలా ఉన్నాయి. ప్రముఖులైనటువంటి అనేక మంది స్వాములు, అనేక మంది యోగులు జన్మించినటువంటి ప్లేస్ ఆంధ్రప్రదేశ్. అటువంటి చోట ఇట్లాంటి హిందూ వ్యతిరేక వైఖరి పరోక్షంగా, ప్రత్యక్షంగా మనకి డైరెక్ట్గా కనబడదు, కానీ పరోక్షంగా మిగిలినటువంటి మతాలని లేదా మిగిలినటువంటి మతానికి సంబంధించినటువంటి వాటిని బాగా ప్రోత్సహించడం ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలని సరిగ్గా పరిరక్షించకపోవడం ద్వారా హైందవానికి ఒక చెదపట్టినట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? అవునండి, చాలా సంతోషం అండి. మన నేషనలిస్ట్ హబ్ ఛానల్ మరి యాజమాన్యం, మీకు మన ప్యానల్లో ఉండే అయ్యంగారు, అలాగే మన అధికార ప్రతినిధి వారికి, చాలా హిందువులు ప్రపంచంలో స్వామి, ప్రపంచంలో మైనారిటీలు అందరూ కూడా హక్కుల కోసం పోరాడుతారండి. అవును, ప్రపంచంలో ఆయా దేశాల్లో ఎవరైతే మైనారిటీలు ఉన్నారో వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు, అక్కడ ప్రభుత్వం చిన్న చూపు, వివక్ష, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఎక్కడ ఉద్యమాలైనా మైనారిటీలు రోడ్ల మీదకి వస్తారు. కానీ దౌర్భాగ్యము, దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ లేని హిందువులు మా దేవాలయాలు కాపాడండి, మా దేవాలయ భూములు సంరక్షించండి, మా బ్రాహ్మణ అర్చక పురోహితుల్ని గౌరవించండి, దండం పెట్టకపోయినా పురోహితులకి బ్రాహ్మణులకి పర్వాలేదు, తనకుండా ఉంటే చాలు, అది వారికి తన్నకుండా, తాడనం చేయకుండా, వారికి అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, వారి కడుపులో సున్నం పెట్టకండి, వారి కన్నీరు పెట్టించకండి. సరే, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో బ్రాహ్మణ సమాజాన్ని, బ్రాహ్మణ వర్గాన్ని బ్రహ్మాండంగా మేము అభివృద్ధి చేసేస్తాం, వారి కళ్ళల్లో కాంతులు చూస్తాం, కని విని ఎరుగినటువంటి పథకాలు బ్రాహ్మణులకి అందిస్తాం, విదేశీ విద్య, అలాగే వారికి రుణాలు, స్వయం ఎవరైతే వేద పాఠశాలలో చదువుకుంటే వేద పాఠశాల పురోభివృద్ధి, వారికి రకరకాలుగా వివాహ కార్యక్రమాలకి సౌకర్యాలు, అలాగే బ్రాహ్మణ ఆడపిల్లలకి కళ్యాణాలకి సౌకర్యాలు అని రకరకాలుగా, ఒకటి కాదండి, విదేశీ విద్య అని రకరకాలు. జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్తాం కదండి, అరచేతిలో వైకుంఠం అని. వైకుంఠనాథుడికి బ్రాహ్మణులు పూజ చేస్తే అటువంటి బ్రాహ్మణులకి వైకుంఠాన్ని చూపించేశారు, అరచేతిలో వైకుంఠం. సరే, పోనీ ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నవరత్న పథకాలు అని చెప్పి దాంట్లో తరిమేసి, అందులో చొప్పించేసి, ఆ బ్రాహ్మణ సమాఖ్య ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ ఉందో దానికి అతిగతి లేక చేసేసి, ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏమైంది అప్పటికి ఎక్కడ ఉందో కూడా తెలియకుండా చేసేసి, సరే ఇవన్నీ చేశారు. చివరికి బ్రాహ్మణుల మీద భౌతిక దాడులు, జంజాలు తెంపేయడం, కాలుతో తనడం, లెంపలు కొట్టడం, వీపు మీద చరిచి బయటికి తోయడం, సమావేశాల నుంచి బయటికి నెట్టేయడం. ఏమిటండి దారుణాలు స్వామి? ఇంత దారుణమా? దేశ చరిత్రలో బ్రాహ్మణ జాతి చేతులతో పూజించి, పాదాలకి నమస్కరించి, భగవంతుడికి భక్తుడికి నిత్యము కూడా అనుసంధానంగా ఉండి, తినడానికి తిండి లేకపోయినా అనేక ఇబ్బందులు పడుతున్న ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదాయం రోజుకి 5 కోట్లు 6 కోట్లు అని చెప్పుకోవడం, ఈరోజు శ్రీశైలం నుండి, కాణిపాకం నుండి, శ్రీశైలం నుండి, అన్నవరం నుండి, సింహాచలం వరకు, శ్రీకాళహస్తి వరకు కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం, ఉండి ఆదాయం వస్తుందంటే ఎవరి వల్ల అండి? బ్రాహ్మణ వల్ల కాదా? బ్రాహ్మణోత్తములు గ్రామాలలో హిందూ ధర్మాన్ని కాపాడమే కదా ఉండి ఆదాయం. ఈరోజు మన తిరుమల క్షేత్రాలు అన్ని భక్తులందరూ వచ్చి కూడా ఈరోజు అనేక తిరుమల క్షేత్రం ద్వారా విద్య కానీ, అన్నదానం కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే మరొకటి కానీ, అన్నమాచార్య ప్రాజెక్ట్స్ కానివ్వండి, అనేక అన్నమాచార్య కీర్తనల ప్రాజెక్టు కానివ్వండి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కానివ్వండి, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలాగొస్తున్నాయండి? ఆలయాల్లో బ్రాహ్మణులు చాలా ఇబ్బందులకు గురి అవుతూ కూడా వారి స్వధర్మాన్ని, వారి ధర్మాన్ని
పోషిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడటమే కదండి. అటువంటిది ఎవరైతే ఆదాయాన్ని సృష్టిస్తున్నారో, భగవంతుడికి ఆదాయాన్ని ఎవరైతే వారి ప్రవచనాల ద్వారా, వారి మంచి మాటల ద్వారా, వారి వేదమంత్రాల ద్వారా భగవంతుడికి భక్తులు దగ్గరగా చేర్చి ఆ భగవంతుడికి అనేక రకాలుగా దానాలు ఇవ్వగలిగి, ఇప్పించగలిగి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి సమాజాన్ని ప్రభావితం చేసి హిందూ దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలతో కోట్ల రూపాయలు అర్జన వచ్చేటట్టుగా వస్తుందంటే దానికి కారణం బ్రాహ్మణ జాతి కాదండి? అలాంటి బ్రాహ్మణులకు ఇచ్చే గౌరవం ఈ దిక్కుమాల వైసీపీ నాయకులు అందరూ కాదండి, కొంతమంది. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా బ్రాహ్మణులు పూజించింది, గౌరవించింది? చివరికి రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా, వీళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి టైంలో కూడా మరి గొప్ప నాయకుడిగా ఉండి కూడా ఆయన ఈ బ్రాహ్మణులు గౌరవించారు తప్ప బ్రాహ్మణుల మీద భౌతిక దాడులు చేస్తే జరగడం కానీ అవేమీ లేవు. జగన్మోహన్ రెడ్డి సమయంలో మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎంత బాధాకరం అండి. దాడులు జరుగుతుంటే ఖండించిన వాడు ఎవడు లేడు. ఇది తప్పు అని ఒక్క దిక్కుమాలి ఉన్నటువంటి ఈ సన్నాసులు ఎవరైతే ఉన్నారో, ఈ వైసీపీ మంత్రులు కానీ ఒక్కడు ఖండించడు. మేము బాధపడుతున్నామని ఒక ముఖ్యమంత్రి మాట్లాడరు. ఎంత దారుణం అండి ఇది. ఇదా ఒక బ్రాహ్మణ జాతి సమాజంలో సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా పిలువబడేటటువంటి నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, భోగాలకి దూరంగా ఉంటూ, జీవితంలో అనేక త్యాగాలని వారి సమయాన్ని, నిర్దిష్టమైన సమయానికి కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు, ఈ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ వైదిక ధర్మాన్ని కాపాడుతున్నటువంటి బ్రాహ్మణ జాతికి ఇచ్చే గౌరవం వైసీపీ నాయకులు ఇదేనండి? ఎంత దుర్మార్గం స్వామి. కాబట్టి ఆలయాలకి అతిగతి లేకుండా చేసేస్తున్నారు. ఆలయ భూముల్ని మింగేస్తూ ఉన్నారు. ఆలయాల్లో ఉండే హుండీ ఆదాయాన్ని జగనన్న ఓడి, జగనన్న నేస్తం, జగనన్న కానుక, రకరకాలుగా మన హిందూ దేవాలయాల ఆస్తులు, హుండీ ఆదాయాన్ని భక్తుల సౌకర్యం కోసం దేవుళ్ళకి లేకపోతే పాడుపడిపోయిన దేవాలయాలకి నిర్మాణాలకు ఖర్చు పెట్టకుండా మీరు నచ్చినట్టుగా ఉంచుకుపోతున్నారు. ఇది ఒక రాక్షస పాలన కాదండి? ఆనాడు రాక్షసులు ఆలయాల మీద పడి అర్చకుల్ని భౌతిక దాడులు చేసినట్టుగా, అర్చకులు ఇబ్బంది పెట్టినట్టుగా, ఆశ్రమాలని తగలబెట్టినట్టుగా మనం చరిత్రలో మనం చదువుకున్నాం. పురాణాలు, శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరుగుతుందండి? మరి చరిత్ర పునరావృతం కావడం లేదా? ఆ దుర్మార్గపు చరిత్రను మళ్ళీ కళ్ళకి కట్టినట్టుగా వైసీపీ పాలనా నాయకులు చూపించడం లేదండి? నిన్నగా మన కాకినాడ భీమేశ్వర స్వామి ఆలయంలో కాలుతో దండేస్తాడు అర్చకుడిని. ఇంకొక అర్చకుడిని ఏమో ఇంకొక లెంపలు కొట్టేస్తాడండి. జంజాలు తెంపేయడం, ఆలయాల్లో ఉండే విగ్రహాలను మొక్కలు చేసేయడం, ఆలయంలో విగ్రహాలకి మలం పూయడం ఎంత దారుణం అండి, ఎంత పైశాచికం. ఈ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి దుర్మార్గపు రోజు, చీకటి రోజులు హిందువులకు మరి మేము చూడలేమేమో. అంతటి నష్టాన్ని కలిగించారు. ఒక దేవాలయ అక్కర్లే. ఓకే స్వామీజీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.